ఇల్లందు ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించిన సేవాలాల్ సేన. ఈ రోజు సేవాలాల్ సేన ఆధ్వర్యంలో ఇల్లందు ఎక్సైజ్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం సేవాలాల్ సేన ఇల్లందు మండల అధ్యక్షులు వాంకుడోత్ రమేష్ నాయక్ పర్యవేక్షణలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఉద్దేశించి సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రవి రాథోడ్ మాట్లాడుతూ ఇల్లందు ఎక్సైజ్ శాఖ పరిధిలోని ఇల్లందు పట్టణంతో పాటు పలు మండలాల్లో మద్యం అమ్మకాలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నాయని, లైసెన్స్ షాపులకు అనేక ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ ఆ నిబంధనలకు తూట్లు పొడుస్తూ ధనార్జనే ధ్యేయంగా ఇల్లందులో మరియు ఇతర మండల కేంద్రాల్లో సిండికేట్ దారులు ప్రత్యేక గోడౌన్లను ఏర్పాటు చేసి వైన్ షాపుల్లో అమ్మవలసిన మద్యాన్ని బెల్ట్ షాపులకు తరలిస్తున్నారు. సిండికేట్ బెల్ట్ షాపుల యాజమాన్యం కుమ్మక్కై ఒక్కొక్క క్వార్టర్ బేర్ బాటిళ్లపై సుమారు 50 నుండి 60 రూపాయలు అదనంగా మద్యం ప్రియులపై భారం మోపుతూ వసూళ్లకు పాల్పడుతున్నారు. మద్యాన్ని అధిక ధరలకు విక్రయించడం వల్ల గిరిజన, ఆదివాసీ, దళిత, కూలీ, కార్మిక తదితర వర్గాల ప్రజలపై అధిక భారం పడుతుంది. ఇల్లందు ఎక్సైజ్ శాఖ పరిధిలో ఉన్న గుండాల, ఆళ్లపల్లి, టేకులపల్లి, ఇల్లందు మండలాలు పూర్తిగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి. ఇక్కడ 1/70 యాక్ట్ పీసా చట్టాలు అమల్లో ఉన్నాయి. ఈ చట్టాలకు విరుద్ధంగా ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి మారుమూల ప్రాంతాలలో బెల్ట్ షాపులు అడ్డు అదుపు లేకుండా పుట్టగొడుగుల్లాగా వెలిశాయి. నిరక్షరాస్యులైన గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా తీసుకుని ఎంఆర్పీ ధరల కంటే అధిక రేట్లకు మద్యాన్ని విక్రయిస్తూ ప్రజల్ని మోసపరుస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో మరియు మారుమూల గ్రామాలలో వీధి వీధిన అర్ధరాత్రి సమయాల్లో కూడా మద్యం లభిస్తుంది. దీనివల్ల ఏజెన్సీ గ్రామాల ప్రజలు, ప్రధానంగా యువకులు అధికంగా మద్యానికి బానిసలై గ్రామాలలో కుటుంబాల్లో ఘర్షణలకు పాల్పడుతున్నారు. కావున మీ పరిధిలో ఉన్న సిండికేట్ దళారీ వ్యవస్థను రద్దు చేసి వారి ఆగడాలు అరికట్టాలని, లైసెన్స్ వైన్ షాపులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంఆర్పీ ధరలకే మద్యాన్ని ప్రజలకు అందే విధంగా చూడాలని, ప్రతి వైన్ షాపుల్లో అన్ని రకాల మద్యాన్ని అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, లేని యెడల జరగబోయే పరిణామాలకు సంబంధించి ఎక్సైజ్ శాఖ అధికారులే బాధ్యత వహించవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన రాష్ట్ర కార్యదర్శి బూక్యా శ్రీను నాయక్, ధర్మ జాగరణ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు జరపల రామచంద్ర నాయక్, రాష్ట్ర ధర్మ జాగరణ సేవ ప్రధాన కార్యదర్శి జరపాల మంగీలాల్ నాయక్, శివాలాల్ సేన జిల్లా ఉపాధ్యక్షులు బోడా రమేష్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి లావడియా వెంకటేష్ నాయక్, జిల్లా అధికార ప్రతినిధి భానోత్ నాగరాజు నాయక్, జిల్లా కార్యదర్శి బాధావత్ సురేష్ నాయక్, జిల్లా ప్రచార కార్యదర్శి లాలు నాయక్, తేజావత్ సేవాలాల్ నాయక్, లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షులు బాలు నాయక్, టెక్లపల్లి మండల అధ్యక్షులు భానోత్ కిషన్ నాయక్, సేవాలాల్ సేన జిల్లా కమిటీ సభ్యులు, మండల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.